వాళ్ళకి అది అర్థమైతే లేదు సారు. మేము ఏదో దొంగతనం చేసినట్టు చేస్తున్నారు మమ్మల్ని. మరి దానికి మాకు జీవాధారం మాకు కొట్లాడే అవకాశం లేదా? అంటే మా ఓట్లేమో కావాలి కానీ మాతోని అక్కర లేదా? మళ్ళీ అక్కర ఉన్నప్పుడేమో వస్తావు, అమ్మ మేము గెలుస్తామా ఎవరు గెలుస్తారా అని అడుగుతారు. మరి ప్రతి మనిషి కాడికి పోయినప్పుడు ఏదన్నా ఒక సాయం చేయాలిగా మాకు. ఆయన కాడికి పోతే ఆయన కాడుగో, ఆయన కాడికి పోతే ఆయన కాడుగో, ఆయన కాడికి పోతే మినిస్టర్ కాడుగో, మినిస్టర్ కాడికి పోతే పోలీస్ కాడుగో. ఏంది ఇది? మాకు పిచ్చులు అవతారం. రోడ్డు మీద కూర్చుంటే ఇలువే లేదు మాకు. అంటే మేము ఒక అడకతిన ఆయనకు కూడా అంత ఇలువ ఉంది, కానీ అంతకంటే జీవధారం అంత ఇలువ లేకుండా బతికేందుకు మరి మాకు? ఏడ చూపిస్తారు, ఈడ కూడా వీకేస్తారంట. ఆడ ట్రాఫిక్ బండి పెట్టుకోమని ఒక ఆయన కాడికి పోయిండు అనుకో, ఇంకొక ఆయన 10 మంది పోలీసులలో దించటం. మేము చేసిన తప్పు ఏంది? మేము బతకటమే తప్ప, మేము కష్టం చేసుకుంటమే తప్ప. మరి ఏదో ఒకటి తీర్చన్నా మీరు అవకాశం లేదు, మీరు బతికే ఇలువ లేదు, ఈడ మాకే ఉంది స్వాతంత్రం అంటే మేము వెళ్ళిపోతాం. కంటికి కనపడకుంటే వెళ్ళిపోతాం. మాకు ఏదైనా చూపిస్తా అనుకుంటే మాకు ఏదో మోతాది జాబులే చూపి, మాకు చదువులు లేవు, ఏడికి బస్ ఎక్కల్లో ఏడ తెలియదు మాకు. మరి ఇప్పుడు మేము ఎక్కడ పోయి కొట్లాడడం? ఎవరి కాడికి పోవాలి? ఎందుకు ఆ ఫ్రీ బస్సులు ముదనష్టం గాను? నాయసుడిది పోతే ఈడ నూకి ఆడ పడుతున్నాం. నేను ఈడ అయ్యా రాపాయి అంటే లేదు లేదమ్మా నీకు కాలు లేదు పో. నాయసుడి దాన్ని కూడా నేను రోజు చిట్యాల మాది చిట్యాల బస్సు పోవాలంటే ఎంత ఎరికేనా? 100 రూపాయలు. 100 రూపాయల కిరాయి కాదు, ఇప్పుడు 300 పెట్టుకొని పోతున్నాను. నిన్న అందులో పోలేక నువ్వు ఎందుకు పెట్టినావు? చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు సాయి కుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఇక్కడే హైదరాబాద్లో ఉంటాము, కాకపోతే మాది కొడంగల్ నియోజకవర్గం, బాలంపేట గ్రామం. మాకు బాధ ఏంటంటే మేము నాయబ్రాహ్మణ కులస్తులం, మంగళి వాళ్ళం. మా వృత్తిలోకి ఎవరు పడితే వాళ్ళు ఏ కులం అంటే వాళ్ళు వచ్చి మా షాపులు పెట్టడం వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. అందువల్ల మాకు ఈ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చట్టం కల్పిస్తుందేమని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము నిరాహార దీక్ష చేసినాము. ఆ నిరాహార దీక్ష వల్ల మేము 45 రోజులు నిరాహార దీక్ష చేస్తే కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడైనా ఈ ఇందిరమ్మ రాజ్యం అనే ఈ గవర్నమెంట్లోనైనా మమ్మల్ని గుర్తించి, మా నాయ బ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక జీవో హక్కు కావాలి. నాయ బ్రాహ్మణుల వృత్తి వాళ్ళ కులానికి అంకితం అని చెప్పి మాకు జీవో ఇస్తారేమని చెప్పి చిన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చి నా ప్రజావాణి దాంట్లో నా లేఖ సమర్పించి ఇక్కడ బయటకు వచ్చి. మరి కలవగలిగారా? కలవలేదు, ఎవరు లేరు అక్కడ. వెళ్ళిపోమన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు లోపల? ఎవరు లేరు అంటే పత్రాలు స్వీకరిస్తున్నారు, స్వీకరించుకొని వెళ్ళిపోమంటున్నారు. అందుకే ఇక బయటకు వచ్చినాను. ఈ గవర్నమెంట్ అన్నా మాకు హక్కు కల్పిస్తుందేమని చెప్పి చిన్న ఆశ మాకు. అయితే గతంలో వారం నుంచి 2 వారాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడికి. వస్తున్నాయి, వాళ్ళకి ఏదో మెసేజ్లు వస్తున్నాయంట. బట్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం అప్డేట్ లేదు, మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అనేసి మళ్ళీ వస్తున్నారు. మరి అది మాకు మేమైతే ఈరోజే వచ్చినాము. మాకు ఈ సభ ద్వారా మీ న్యూస్ ఛానల్తోనైనా ఈ గవర్నమెంట్కు మా బాధ వాళ్ళకి మా బాధ అర్థం చేసుకొని మాకు హక్కు ఇస్తారని చెప్పి హక్కు కల్పిస్తారని మా కోరిక. రైట్ అండి, థ్యాంక్స్. మరి గెలిచిండు బస్సు వేయాలిగా. మరి మేము అన్న మా తిట్టమా, మరి సచ్చిండా బతికిండా అంటాము. ఆవు చేతులు పట్టుకొని డాన్స్ చేసిన మరి బస్సులు వేయాలిగా. మంచి మానవతతో అట్లా ఉండాలి కరెక్ట్గా, లేకపోతే ఉండొద్దు. ఎవరైతే నేనైతే ఎవరైతే అట్లా ఉండాలి. మేము చేయి పట్టుకొని డాన్స్ చేసినాం మా అన్న అని. మరి ఇప్పుడు సచ్చిండా బతికిండా బస్సులు వేయాలిగా, చేయాలిగా నాన్న. చెప్తూనే ఉన్నాము. మేము మధ్యాహ్నం నడుచుకుంటూ పోతున్నాం. మాకు గెలిస్తే మాకు గెలొక్కటి ఏం లాభం చెప్పు? అందరు తిడుతున్నారు ఇప్పుడు మమ్మల్ని. నువ్వు చేయి పట్టుకొని డాన్స్ చేసినావు సీఎంను, నువ్వు ఏమైందని అడుగుతురు మమ్మల్ని. నన్ను అడిగిరు, అడితే 4 తలకాయ వేసుకున్నావు తెలుసా? మరి ఇజ్జతే పోయింది. ఇక ఇజ్జత పోయినాక ఇజ్జత వస్తుంది. అందరూ అంటారు వీళ్ళ చేయి పట్టుకొని డాన్సులు చేస్తూగా ఎక్కడ పోయి బస్సులు అంటారు వాళ్ళు. మరి బస్సు కావాలిగా, బస్సు వేయాలి. బస్సు వేయమను రేవంత్ రెడ్డి బస్సు వేస్తే రేపు పొద్దుగాలే మంచిగా జిందాబాద్ అంటాం. బల్జగూడెం మాది, బల్జగూడెము. అక్కడ ఫారెస్ట్ కూలి పోతున్నాం. మాకు ఇంత భూములు ఉన్నాయి, మంచిగా ఇంత అల్లుకుంటాం. 2 పీకలు 3 పీకలు అల్లుకొని ఇంత పాలకూర తోటకూర కొత్తిమీర వండించుకొని NTR ఇంత వేసి వచ్చి మేము అదే కూలి మాకు పడుతుందని చెప్పిన. మరి బస్సు రాదు, మేము ఎట్లా అలకాలి కూరలు? మాకు ఇంత భూమి ఉంది, మేము ఎట్లా అలకాలి? ఎట్లా చేయాలి? అదే 300 కూలి పోతున్నాము. నువ్వు గెలిచేయంలా, నువ్వు గెలకేం లాము, నువ్వు సచ్చినవా బతికినవా
మాకు తెలియదు కూడా తెలియదు ఇక మేము కాళ్ళతో నడుచుకుంటూ పోతున్నాం మేము మధ్యాహ్నం 2 గంటలకు 1 గంటలకు మళ్ళీ రాత్రికి 8 గంటలు 9 గంటల దాకా ఇలా వాడాలి మేము బస్సు పోతే మధ్యాహ్నం అన్న కావాలి ఒకటన్నా మధ్యాహ్నం అన్న ఒకటన్నా కావాలి 10 గంటలకు ఒకటి మధ్యాహ్నం ఒక బస్సు వేసినా చాలు మరి అంతకుముందుకు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గంటకు వచ్చినప్పుడు ఎక్కలేదా బస్సు మరి ఎందుకు నిన్ను ఎవరు పెట్టమన్నారు పిరి బస్సులు ఒక 20 రూపాయలు పెట్టనుటివి తమా 30 ఉన్న కాడ 20 పెట్టనుంటివి 10 పెట్టనుంటివి మొత్తానికి దేశానికి నువ్వు లాజ్ చేసుకుంటున్నావు మేము చేయమన్నామా లాజ్ పెట్టుకోమన్నామా మేము పెట్టుకోవద్దు అన్నాం కదా